కంట్రీ డిలైట్ బఫేలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. సార్, కేసీఆర్ గారి పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఇప్పటికే అధికారం కోల్పోయి ఉన్నది, పార్టీని నిలబెట్టుకోవాలి, ఫ్యూచర్ ఏంటన్నా చూడాలి. ఇంకొక 2.5 ఏళ్ళలో ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి టైంలో తన గారాల పట్టి బయటికి వెళ్ళడం, వాళ్ళే సస్పెండ్ చేసి బయటికి పంపించే పరిస్థితి రావడం, పార్టీని ఏ రకంగా ఆయన కాపాడుకునే విధంగా అంటే బీఆర్ఎస్ మనగడకు కవిత ఏదో ప్రమాదాన్ని తెస్తుందని ఎవరన్నా అంటే అది బీఆర్ఎస్ ప్రత్యర్థులు అనాలి తప్ప మనలాంటి స్వతంత్ర జర్నలిస్టులు లేరు. ఇప్పుడు కవిత డ్యామేజ్ కాస్త బీఆర్ఎస్ సర్వైవల్లే దెబ్బతీసేంత డ్యామేజ్, అదేదో బీఆర్ఎస్ నిట్ట నిలువుగా చీల్చింది అని అనుకుంటే అది పొరపాటే. ఇప్పటి వరకైతే ఆ ఇండికేషన్ లేదు, ఆ సిగ్నల్ లేదు. ఒక రకంగా కవిత హరీష్ రావును టార్గెట్ చేయడం ద్వారా ఆ ఉన్న ఒక డివిజన్ కేటీఆర్ హరీష్ రావు డివిజన్ లేకుండా అయిపోయింది. ఇప్పుడు అందరూ కలిసి కవిత మీద పడే పరిస్థితి తీసుకొచ్చారు. సో అందువల్ల కేసీఆర్ స్టిల్ యాక్టివ్గా ఉన్నారు. ఇది యాక్షన్ కదా. కేసీఆర్ యాక్షన్లో లేకపోతే వేరే విషయం. కేసీఆర్ ఇది యాక్షన్. అందువల్ల కేసీఆర్ యాక్షన్లో ఉన్నప్పుడు కవిత ఒక ఏ ప్రజల సమస్య మీద బయటికి రాలేదు కనుక, సో ఐ డోంట్ థింక్ షీ విల్ డ్యామేజ్ బీఆర్ఎస్ ఇన్ ఎ బిగ్ వే. సహజంగా ఏ తండ్రికైనా కూతురు సస్పెండ్ చేయడం అనేది అఫ్కోర్స్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్గా ఒక పొలిటికల్ డిసిషన్. ఇప్పుడు ఒక తండ్రిగా అయితే బాధ ఉంటుంది కదా. సో అది ఏ తండ్రికైనా ఉంటుంది, బిడ్డే కదా. మనం ఆ రక్త బంధం అయితే, బ్లడ్ రిలేషన్షిప్ అయితే మిగతా అన్ని రిలేషన్లో కన్నా పెద్దది కదా. సో అందువల్ల ఆ బాధ ఉంటుంది, ఆవేదన ఉంటుంది, ఆ కన్సర్న్ ఉంటుంది. బట్ వెన్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ పొలిటికల్ పార్టీ ప్రెసిడెంట్ పోస్ట్, యు హ్యావ్ టు యాక్ట్ కదా. నో, యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ ఫ్యామిలీ, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ బీఆర్ఎస్ వర్కర్స్ కదా. అందువల్ల కేసీఆర్ హ్యాడ్ టు యాక్ట్. ఇంకో మార్గం లేదు కేసీఆర్కు. సో అందువల్ల బాధ ఉండదా ఉంటుంది. కానీ కేసీఆర్ ఏదో డిమారలైజ్ అయిపోతాడు, ఇక బీఆర్ఎస్ ఏదో కక్కావిక్కలవుతుంది అని ఐ డోంట్ థింక్ ఇట్ విల్ సి. మీరే చూస్తారు కదా, లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటారు ఎకనామిక్స్లో. మొదట్లో ఈ క్యూరియాసిటీ ఉంటుంది, తర్వాత ఏం జరుగుతుందనే చూడాలి. ఇప్పుడు షర్మిల రంగంలో దిగినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో పక్క పెట్టండి, ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్కు వైసీపీ వెనకాలన్న సెక్షన్లు అందరూ, అందులో పెద్ద సెక్షను కనీసం టికెట్ రాని వాళ్ళైనా షర్మిల వెనకాల వస్తారు అని విశ్లేషణలు వచ్చాయి. ఎవరు వచ్చారు? ఈవెన్ జగన్ ఓడిపోయిన తర్వాత కూడా రాలే కదా పెద్దగా. సో అందువల్ల జగన్ గెలిచినప్పుడు అధికారం ఉన్నప్పుడు ఎవరు రాలేదని నేను ఒప్పుకుంటా. జగన్ ఓడిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం నుంచి దాడులు ఎదుర్కొంటున్న సమయంలో కూడా ఎవరు వెళ్ళి షర్మిల పార్టీలు చేరలే కదా, షర్మిల నాయకత్వం కాంగ్రెస్లో చేరలే కదా. ఒక పొలిటీషియన్ ఎలా ఉంటాడంటే వర్మ, తనను గట్టెక్కించుతాడు ఎవడు. ఇప్పుడు నది దాటాలనుకున్నవాడు, పడవ నడిపేవాడు నల్లగున్నాడా తెల్లగున్నాడా, నా కులం వాడా నా మతం వాడా, నా అభిప్రాయాలు ఈ పడవ నడిపేవాడి అభిప్రాయాలు ఒకటైనా, వాడు 6 అడుగులు పెద్దగా ఉన్నాడా చిన్నగా ఉన్నాడా, వాడికి హైట్ ఉందా వెయిట్ ఉందా, ఇవన్నీ చూస్తారండి. నన్ను ఆ తీరం ఎవరు సేఫ్గా తొందరగా దాటిస్తారో చూస్తారు, అంతే కదా. అవును. సో పాలిటిక్స్లో అంతే ఉంటాయి. పాలిటిక్స్లో కూడా ఇదే అంటుంది. తనను గెలిపించడానికి ఎవరు ఉపయోగపడతారు? కవితనే రేపు ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తానంటే పోలవరం కవిత ఎప్పుడు అవుతారు సార్. కానీ గెలిపిస్తారా అనేది క్వశ్చన్ మార్క్ కదా. కవిత లేదు, తమ రాజకీయ అవకాశాలు కేసీఆర్ దగ్గర ఉంటేనే అవుతుంది, కేసీఆర్ దగ్గరే ఉంటారు. మనం చూడలేదు ఎన్టీ రామారావు ఎపిసోడ్లో. సో పోలవరం అనుకుంటా మొత్తం చంద్రబాబు నాయుడు వైపు రాలేదా? ఆఖరికి ఎన్టీ రామారావుతో కడవరకు ఉన్న వాళ్ళు కూడా తర్వాత క్రమంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశంలో చేరిపోయారు కదా. వాళ్ళంతా ఎవరు లక్ష్య భారత్ ఎవరు మిగిలలే లాస్ట్ వరకు, మీరు చూడండి. సో అందువల్ల అల్టిమేట్లీ వాట్ ప్రివేల్స్ ఈజ్ ద లీడర్స్ ఎబిలిటీ టు డెలివర్ సార్. సో అందువల్ల బీఆర్ఎస్కి ఏదో ఇది అశనిపాతము, బీఆర్ఎస్కి ఒక వినాశకరమైన దెబ్బ ఐ డోంట్ థింక్. బట్ డెఫినెట్గా మీరు అన్నట్లు ఓడిపోయిన సందర్భము, అందులో సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న సందర్భము, సో ఇలాంటి సందర్భంలో వయసు రీత్యా ఉండే ఆరోగ్య సమస్యలు ఉంటాయి. సో ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా
ఉద్యమ నాయకుడిగా ఇంతటి స్థాయిలో ఉండి తన ఫ్యామిలీలో ఒక ఐక్యంగా ఉంచలేకపోయినప్పుడు బాధ ఉంటుంది కదా ఆటోమేటిక్గా. ఆస్తుల కొరకు మా పిల్లలు కొట్లాడుకుంటేనే తల్లిదండ్రులు బాధపడతారు. ఇది ఇప్పుడు రాజకీయంగా కూడా తన కూతురు ప్రత్యర్థిగా తన ముందు నిలబడితే ఆ బాధ, ఆఖరికి తన కూతుర్ను తన పార్టీ వాళ్ళే విమర్శించే పరిస్థితి వస్తే ఏ తండ్రికైనా బాధ ఎందుకు ఉండదు. కానీ బాధ ఉండడం వేరు, ఆ బాధ వల్ల నిస్సారం అయిపోయి ఇక బీఆర్ఎస్ ఏదో కక్కావిక్కలైపోతా అనుకుంటే పొరపాటు.